గైస్, మారుతి సుజుకీకి సంబంధించిన మే రిపోర్ట్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. మేలోని టాప్ 10 కార్స్ ఏవో కూడా డిస్కస్ చేద్దాం. 2024 కి 2025 కి ఎన్ని కార్స్ అయితే సోల్డ్ అయ్యో వాటి రిపోర్ట్ కూడా తెలుసుకుందాం. ఓవరాల్ గా కంపారిజన్ కూడా తెలుసుకుందాం. 10th ప్లేస్ లో వచ్చేసరికి ఆల్టో ఉంది. ఆల్టో అయితే చాలా వరకు ఫ్యామిలీ వెహికల్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వెహికల్ అయితే 4,970 యూనిట్స్ అయితే ఈ ఇయర్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 7,675 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 2,600 వెహికల్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. 9th ప్లేస్ లో వచ్చేసరికి గ్రాండ్ విటారా ఉంది. 5,197 యూనిట్స్ అయితే అమ్మారు. గ్రాండ్ విటారా కూడా చాలా వరకు ఫ్యూచర్స్ అయితే బాగా ఉంటాయి. అదే 2024 లో వచ్చేసరికి 9,736 యూనిట్స్ అయితే అమ్మారు. 4,500 యూనిట్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది 2 ఇయర్స్ కి కలిపి. 8th ప్లేస్ లో వచ్చేసరికి బెలినో వెహికల్ ఉంది. బెలినో వెహికల్ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే వెహికలే. ఈ వెహికల్ వచ్చేసరికి 11,618 యూనిట్స్ అయితే అమ్మారు ఈ ఇయర్ 2025 మేలో వచ్చేసరికి. అదే 2024 మే వచ్చేసరికి 12,842 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే డిఫరెన్స్ అయితే చాలా వరకు తక్కువగా ఉంది. 1,224 యూనిట్స్ అయితే డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే. 7th ప్లేస్ లో వచ్చేసరికి ఈకో ఉంది. మారుతి సుజుకి సంబంధించిన ఈకో వెహికల్ కూడా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇదైతే కొద్దిగా ట్రావెలింగ్ పరంగా అన్నిటికీ యూజ్ అవుతూ ఉంటది. ఈ వెహికల్ వచ్చేసరికి 12,327 యూనిట్స్ అయితే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,960 యూనిట్స్ మాత్రం అమ్మారు. అదే ఈ ఇయర్ వచ్చేసరికి ఆఫర్స్ పరంగా అన్ని ఇవ్వడం వల్ల సేల్స్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే 1,367 యూనిట్స్ అయితే ఎక్స్ట్రా అయితే అమ్మారు. మనకి చూసుకుంటే 12.47% అయితే గ్రోత్ అయితే పెంచుకుందని చెప్పొచ్చు. 6th ప్లేస్ వచ్చేసరికి ఫ్రానక్స్ వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసరికి 13,584 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 12,681 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 903 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా చూసినా 7% అయితే గ్రోత్ పెరిగింది. ఈ వెహికల్ కూడా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకు టాప్ 5 లో వచ్చేసరికి వ్యాగనర్ వెహికల్ అయితే ఉంది. వ్యాగనర్ కూడా ఎప్పుడు అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంటది మారుతి సుజుకి దాంట్లోని ఎవ్రీ మంత్ ను. కాకపోతే ఇప్పుడైతే 5th ప్లేస్ లో ఉంది. 13,949 యూనిట్స్ అయితే అమ్మారు ఈ ఇయర్ మే వచ్చేసరికి. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 14,492 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే డిఫరెన్స్ అయితే 543 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. చాలా వరకు 3% అయితే గ్రోత్ అయితే తగ్గింది. 4th ప్లేస్ వచ్చేసరికి షిఫ్ట్ కార్ అయితే ఉంది. మారుతి సుజుకి సంబంధించిన షిఫ్ట్ కూడా చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దాంట్లో ఉండే ఫీచర్స్ కూడా ఎక్కువగా డెవలప్ చేశారు. ఈ ఇయర్ వచ్చేసరికి 14,135 యూనిట్స్ మాత్రమే అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ నెంబర్స్ నోట్ చేసింది. 19,393 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ అమ్మారు. ఓవరాల్ గా డిఫరెన్స్ చూసుకుంటే 5,258 యూనిట్స్ అయితే తక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా చూసుకున్న 27.11% అయితే గ్రోత్ తగ్గింది. నెక్స్ట్ మనం 3rd ప్లేస్ కోసం డిస్కస్ చేసే ముందు ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. 3rd ప్లేస్ వచ్చేసరికి బ్రీజా వెహికల్ అయితే ఉంది. 15,566 యూనిట్స్ అయితే బ్రీజా వెహికల్ అయితే ఇయర్ 2025 మేలో అయితే అమ్మింది. అదే మనము లాస్ట్ ఇయర్ చూసుకుంటే 14,186 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకుంటే 1,380 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా చూసుకుంటే 9.73% అయితే గ్రోత్ పెరిగింది. 2nd ప్లేస్ వచ్చేసరికి ఇతికా వెహికల్ అయితే ఉంది. ఈ వెహికల్ అయితే ఎక్కువ పరంగా ట్రావెల్స్ పరంగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది 7 సీటర్ వెహికల్ రావడం వల్ల ఎక్కువ మంది అయితే దీని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ట్రావెలింగ్ పరంగా చూసుకుంటే ఈ వెహికల్ అయితే ఇయర్ లోని 16,140 యూనిట్స్ అయితే ఈ ఇయర్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 13,883 యూనిట్స్ మాత్రమే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి గ్రోత్ చూసుకుంటే 2,247 యూనిట్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. 16.17% అయితే గ్రోత్ అయితే పెంచుకుంది. ఈ వెహికల్ ఎక్కువగా ట్రావెల్ పరంగా యూజ్ చేస్తడం వల్ల ఎక్కువ మంది అయితే ఈ వెహికల్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాప్ 1 ప్లేస్ లో అయితే స్విఫ్ట్ డిజైర్ అయితే వెహికల్ ఉంది. 18,084 యూనిట్స్ అయితే ఇయర్ మేలో అమ్మారు. అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 16,061 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకున్న 2,023 యూనిట్స్ అయితే లాస్ట్ ఇయర్ కి డిఫరెన్స్ అయితే ఉంది. 12% అయితే గ్రోత్ అయితే పెంచుకుందని చెప్పొచ్చు. అంటే సుజుకి కూడా చాలా వరకు గ్రోత్ అయితే పెంచుకుంది. ఇవైతే 2025 మేలోని మారుతి సుజుకి యొక్క టాప్ 10 కార్స్ యొక్క రిపోర్టు. ఇదే కాకుండా మన ఛానల్లోని ఎప్పటికప్పుడు ఆటోమొబైల్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ సాటర్డే మనం ఒక బైక్ రివ్యూ కానీ కార్ రివ్యూ కానీ తేడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.